కొంపముంచిన సిస్టర్ వరుసలు. రాజకీయ నాయకునికి అతని భార్యకి మధ్య జరుగుతున్న సంభాషణ ఇది. ఎన్నికల ప్రచారంలో ఎవరిని చెల్లి అక్క అనొద్దు అని నేను ఎంత చెప్పినా మీరు వినకుండా పదే పదే ఆ మాటలనే ఉపయోగించారు. ఇప్పుడు చూడండి ఎంత రాద్ధాంతం ఇంటి మీదకి వచ్చి పడిందో. ఏదో ఓట్లు దండుకోవటానికి అలా అక్క చెల్లెమ్మ అంటాం గాని నిజంగా వాళ్ళు మనకు సొంత అక్క చెల్లెమ్మ అయిపోతారా ఏమిటి? అలా అని మీరు అనుకుంటే సరిపోదుగా, వాళ్ళు కూడా అనుకోవాలిగా. ఇంతకీ ఇప్పుడు ఏమైందని పొద్దున్నే ఈ రాద్ధాంతం? ఒకసారి తలుపు తీసి చూడండి. మీ నియోజకవర్గంలో ఉన్న ఆడవాళ్ళంతా లారీలు వేసుకుని మరీ మీకు రాఖీ కట్టడానికి వచ్చారు. మంచిదేగా, ఎన్నికల్లో గెలిచానని సంతోషంతో కట్టడానికి వచ్చినట్టున్నారు. ఇందులో పెద్ద